బెనిఫిట్ షోలు టికెట్ల ధరల పెంపు ఉండదు. ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోబోమన్న రేవంత్ రెడ్డి. రోడ్ షో ఊరేగింపు చేయలేదు. తొక్కిసలాట దురదృష్టకరమన్న హీరో అల్లు అర్జున్. దళిత క్రిస్టియన్ల సంక్షేమం కోసం చర్యలు. క్రైస్తవ మిషనరీలు నాణ్యమైన వైద్యం విద్యను అందిస్తున్నాయన్న రేవంత్. పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తాం. 4,50,000 ఇళ్లు మంజూరు చేస్తామన్న పొంగులేటి. %100 రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా. రైతు బంధు డబ్బులను కాంగ్రెస్ ఎగ్గొట్టిందన్న కేటీఆర్. అదానీ రేవంత్ బంధాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టాం. రైతు భరోసాపై అబద్ధాలు చెప్పారన్న హరీష్ రావు. ఏజెన్సీ ప్రాంతాల్లో రెండో రోజు పవన్ కళ్యాణ్ పర్యటన. గిరిజన పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. ఏపీకి ముంచుకొస్తోన్న వాయుగుండం. రేపు ఎల్లుండి ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు. నమస్తే. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. మొత్తం 7 రోజుల పాటు సభ జరగ్గా 37 గంటల పాటు చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో మొత్తం 8 బిల్లులను పాస్ చేశారు. ధరణి స్థానాల్లో భూభారతి, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీస్ చట్ట సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర అప్పులపై లఘు చర్చ జరిగింది. టూరిజం పాలసీ, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనపై కూడా చర్చించారు. సభలో ఔటర్ రింగ్ రోడ్డు లీజ్పై సిట్ విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నుంచే అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చలు జరిగాయి. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు అదానీ రేవంత్ ఫోటోలు ఉన్న టీషర్ట్స్ను ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలోకి వెళ్లే ప్రయత్నం చేయగా మార్షల్స్ అడ్డుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్పై కేసు నమోదైనప్పుడు ప్రధాన ప్రతిపక్ష సభ్యులు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ఇక సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ మరోసారి అసెంబ్లీ వేదికగా స్పందించారు. అల్లు అర్జున్ రావడంతోనే అక్కడ తొక్కిసలాట జరిగిందన్న ఆయన థియేటర్కు అల్లు అర్జున్ రావద్దని పోలీసులు చెప్పినా కూడా వినిపించుకోలేదని మండిపడ్డారు. హీరో రోడ్ షో కారణంగానే భారీగా జనం గుమిగూడారని అన్నారు. తల్లి చనిపోయే కుమారుడు చావు బతుకుల్లో ఉంటే ఒక్క సినీ స్టార్ పరామర్శించట్లేదని, ఓ మహిళ చావు కారణమైనటువంటి నటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీకి సీఎం వార్నింగ్ ఇచ్చారు. తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు కానీ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చేది లేదని ప్రకటించారు ఆయన. థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి ఇవ్వకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటేయండి అని వాళ్ళు ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి
మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు. కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు. అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టులో కేసులు కూడా వస్తున్నాయి. కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష. సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूं, इनह्यूमन नहीं रहना. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం అంటున్నారు నటుడు అల్లు అర్జున్. ఇది ఎవరి తప్పిదం కాదని అనుకోకుండా జరిగినటువంటి ఘటన అన్నారు. తొక్కిసలాట ఘటనపై 15 రోజులుగా బాధపడుతున్నా అన్నారు అల్లు అర్జున్. తానెక్కడా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించలేదని, అయినా వ్యక్తిత్వ హననం జరుగుతూనే ఉందన్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నానని, లీగల్ టీం సూచనల మేరకే తాను అక్కడికి వెళ్లలేదని చెప్పారు. ఇక శ్రీతేజ్ లాంటి అబ్బాయి తనకు కూడా ఉన్నాడన్నారు. శ్రీతేజ్ ఆరోగ్య ఖర్చులని తానే భరిస్తానని, ప్రభుత్వంతో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదంటూ మీడియా ముఖంగా తెలియజేశారు అల్లు అర్జున్. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు కాదు, ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, నేను కూడా మంచి సినిమా అందివ్వాలని, లేకపోతే చేసాను అందరూ థియేటర్స్ కూడా జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్, ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్, ఎవరి కంట్రోల్లో లేదు. ఫస్ట్లీ అది అందరికి చెప్దాం అనుకున్నాను. అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఎందుకంటే నేను ఎస్పెషల్లీ ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దాం. అరే మీరు మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్. అబ్బా, మీ మనసుల్ని గెలిచి పంపించాలనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్నే టెంపుల్ లాంటిది, అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? నాకు నిజంగా బాధగా ఉంది. సో కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఐ రియలీ విష్ గుడ్. I'm having a few hourly updates about what's happening with the kid. ఆ అబ్బాయి శ్రీతేజ్కి ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, లైట్ కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్. దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్.
సినిమా వాళ్ళు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సూచించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను మంత్రి కోమటిరెడ్డి పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాలుడి తండ్రికి ప్రతీక్ ఫౌండేషన్ తరపున 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఏమీ ఉండవని స్పష్టం చేశారు. పోలీసులు పర్మిషన్లు ఇవ్వకపోతే సినిమా వాళ్ళు బయటికి వెళ్లొద్దని సూచించారు. షోలు చేయడానికి వచ్చినా కూడా ఓపెన్ టాప్ కార్లలో తిరగొద్దని అన్నారు. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తామన్న ఆయన సినీ హీరోలు, నిర్మాతలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. శ్రీతేజను పరామర్శించడానికి ఒక్క సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు రాలేదు. అల్లు అర్జున్ దగ్గరికి అయితే మీరు వాళ్ళని అడగండి. అయితే సినిమా మినిస్టర్గా నేను వచ్చాను. నా సొంతంగా 25 lakhs ఇచ్చాను. ఫ్యూచర్ నా ఇద్దరు పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకున్నాను. గవర్నమెంట్ పరంగా ముఖ్యమంత్రి గారు నాకు మరీ చెప్పి సినిమా ఇండస్ట్రీకి ఏమి హెచ్చరిస్తారు ఒక మంత్రిగా? సినిమా హెచ్చరిక పోలీస్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు పోకూడదు. పోలీస్ పర్మిషన్ ఇచ్చినా చర్యలు రిపీట్ కావద్దని భవిష్యత్తులో ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి ఎట్లా ఉంటుంది రిలేషన్? మంచిగానే ఉంది. వాళ్ళని ప్రోత్సహిస్తాం. మేము ఒకటే చెప్తున్నాం, పోలీసు వాళ్ళు చెప్పినట్టు పర్మిషన్ రిజెక్ట్ చేసి బయటికి వెళ్ళొద్దు. ఎప్పుడు కూడా మీరు ఓపెన్ టాప్ జీలలో ర్యాలీలు షోలు చేయడానికి కాదు, ఇలాంటి ఇనిషియేటివ్ అందరూ హీరోలు ప్రొడ్యూసర్లు కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు రైతు భరోసా విధి విధానాలపై తెలంగాణ శాసనసభలో చర్చ సందర్భంగా తుమ్మల ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో సాగు చేయని భూములకు కూడా రైతు బంధు ఇచ్చినట్లుగా గుర్తించామన్న తుమ్మల, రైతులు, వ్యవసాయ శాఖ నిపుణులతో చర్చల అనంతరం సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు సభకు తెలిపారు. ఆధ్వర్యంలో క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని దీని యొక్క విధి విధానాలని సక్రమంగా గతంలో మాదిరిగా కాకుండా పకడ్బందీగా రైతులకి సాగు చేసినటువంటి భూములకి ఇచ్చేటటువంటి పద్ధతులు ఏదైనా ఉంటే మీరు పరిశీలన చేయమని చెప్పి సబ్ కమిటీకి ఇవి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే సబ్ కమిటీ రైతు భరోసా పథకం కోసం ప్రమాణాలు మరియు నిబంధనల కోసం అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలతో వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాం. అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుంచి ప్రతిపాదిత పథకం గురించి అభిప్రాయాలు సేకరించాం అధ్యక్ష. సహకార సంఘాల నుంచి కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఉద్దేశాలను కూడా గమనంలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే వివిధ మార్గాలతో విద్యుత్ కేంద్రంగా తెలంగాణ శాసనసభలో కేటీఆర్, మంత్రి కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగ్ బుక్స్ చెక్ చేస్తే ఆ మేరకు ఇవ్వలేదనే విషయం రుజువైందన్నారు. అయితే వెంటనే కేటీఆర్ లేచి బీఆర్ఎస్ పాలనలో సగటున 19.2 గంటల విద్యుత్ ఇచ్చినట్లుగా స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కే చెప్పారన్నారు. ప్రస్తుతం 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ ప్రకటనలు ఇస్తోందని, ఈ మేరకు విద్యుత్ ఇస్తున్నట్లు చూపెడితే బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు కేటీఆర్. తెలంగాణ వచ్చినాడు అధ్యక్ష, కరెంటు లేదు. తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున 3 గంటలు, రాత్రి 4 గంటల అధ్యక్ష కరెంటు. దొంగ రాత్రి, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగాసి దుస్థితి. దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష. 24 గంటలు ఇచ్చినామని చెప్పినప్పుడు మధ్యలో మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవారు అమెరికాలో ఏదో మాట్లాడితే నేను అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బండ సోమవారం అని భువనగిరి మండలం ఒక సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్ చెక్ చేయించి 4 నెలలకి లాగ్ బుక్ చెక్ చేయించి ఆపరేటర్తోనే నేను ఇంటర్వ్యూ తీసుకొని ఎన్ని గంటలు వస్తున్నాయంటే 10-11 గంటలు సార్, రికార్డు ఉంది సార్, నేను పంపిస్తాను మీకు. మ్యాక్సిమం అంటే 14 గంటలు, అందులో 5-6 సార్లు పోతుంది కరెంట్ అని. 24 గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు. ఇదే హౌస్ లో మీ డిప్యూటీ సీఎం చెప్పిండు. అది చెప్తాను వినండి, ఓపికగా వినండి. మీ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో నుంచే కోట్ చేస్తున్నా. మీ డిప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు, కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా 19.2 గంటల కరెంటు, 24 గంటల కరెంటులో యావరేజ్ 19.2 అవర్స్ ఇచ్చినామని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పిండ్రు. కాదంటే మీరు పోయి మీ డిప్యూటీ సీఎంతో పంచాయతీ పెట్టుకోండి, ఆయన అట్లా ఎందుకు చెప్పిండో అడుక్కోండి.
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది, ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి. అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష? 24 గంటల కరెంటు. నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష, బస్సులు అందరం పోదాం, నల్గొండ జిల్లాకే పోదాం. ఈ రోజు ఏ ఒక్క లాగ్ బుక్ లోనన్నా 24 గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభాపక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నాను. ఇక అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు జరుపుతామని చెప్పి 7 రోజులకే వాయిదా వేసుకుని పారిపోయారని మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. అదానీ రేవంత్ బంధాన్ని అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టామన్నారు. అలాగే లగచర్ల రైతుల అరెస్ట్, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లపై నిలదీశామన్నారు. ఫార్ములా ఈ కార్ రేసుపై మాట్లాడడానికి ప్రభుత్వానికి భయం ఎందుకని, తప్పో సభలో తెలిసేది కదా అని ప్రశ్నించారు హరీష్ రావు. అసెంబ్లీ సాక్షిగా రైతు భరోసాపై అబద్ధాలు చెప్పారన్నారు. తాము 10 ఏళ్లలో 4 లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఏడాదిలోనే 1 లక్ష కోట్ల అప్పు చేసిందని హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ చేయొద్దంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కట్టొద్దంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు RRR రోడ్ వద్దంటున్నారు, ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వద్దంటున్నారు. ఇది ఆ మాట్లాడేది. అసలు ఇది ఎట్లుందంటే చోరు ఉల్టా కోత్వాలకు డాంటే అన్నట్టున్నది. ఇయ్యంది నువ్వు, ఎగబెట్టింది నువ్వు, మోసం చేసింది నువ్వు. ఈ మహాప్రభు ఇంకెప్పుడు ఇస్తావు అని రోజు నీ వెంట పడుతున్నాం కాదే మేము. ఈ మూసి ఇదిలా ఉంటే తెలంగాణలో రైతులందరికీ 100% రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కేటీఆర్ సవాల్ చేశారు. రాష్ట్రంలోని ఏ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందని రుజువు చేస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు స్పందించారు కేటీఆర్. ఏ లాగ్ బుక్లో అయినా 24 గంటల కరెంట్ వస్తున్నట్లు చూపెడితే మొత్తం బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాజీనామా చేస్తామన్నారు. మీరు రైతు భరోసా అన్నారు, పేరు మార్చారు, కానీ 2500 రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు. నిన్న వానాకాలం మొత్తం ఎగ్గొట్టిను, రైతు బంధు ఎగ్గొట్టిను. మీరు 7500 ఇయ్యాల్సి ఉండే ఎకరానికి మీరు ఇయ్యలేదు, మొత్తం ఎగ్గొట్టినరు. ఇప్పుడు యాసంగి 7500 ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు. ఆ బాకీ 17,500 రూపాయలు. మీరు తిరిగి ఎప్పుడు విధి విధానాలు సబ్ కమిటీ ఎన్ని చేసినా ఈ 17,500 రూపాయలు ఖచ్చితంగా మీరు రైతుకు బాకీ పడ్డారు, ఇయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇక ధరణిలో ఉన్న 33 మాడ్యూళ్లను భూభారతిలో 6కు తగ్గించామన్నారు మంత్రి పొంగులేటి. రైతులకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా భూ సమస్యల పరిష్కారానికి ఇది దోహదపడుతుందన్నారు. భూభారతి చట్టంపై మండలిలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధరణి పోర్టల్ ద్వారా కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని తిరిగి తెస్తామన్నారు. భూసేవల కోసం చేసుకున్న దరఖాస్తు ఏ స్థాయిలో తెలిపేలా రైతు మొబైల్ నంబర్కు సమాచారం వస్తుందన్నారు మంత్రి పొంగులేటి. ఏ గ్రామంలో కానీ, ఏ పట్టణంలో కానీ, ఏ జిల్లాలో కానీ ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకుంటే, కబ్జా చేస్తుంటే, కబ్జా చేయబడితే దాన్ని ఏ పౌరుడైనా యాక్సెస్ ఉండే విధంగా తను ఈ భూభారత్లో ఒక చిన్న క్లిక్ కొడితే ఆ క్లిక్ ద్వారా హెడ్ ఆఫీస్కి, అంటే హైదరాబాద్లోని ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ CCLIలోకి డిస్ప్లే అయ్యే విధంగా ఈ భూభారత్లో ఆ ప్రత్యేకమైన ఆప్షన్ని ఉంచాం అధ్యక్ష. దీనివల్ల ప్రభుత్వ స్థలాలు ధరణి పోర్టల్ వచ్చాక గుంట ప్రభుత్వ భూమి కూడా అన్యాక్రాంతం కాలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రైతు తన గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోయేలా ధరణి పోర్టల్ తెచ్చామని భూభారతిపై శాసన మండలిలో చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కార్ భూభారతి చట్టం తేవడం రాష్ట్రం తిరోగమన చర్యలా ఉందన్నారు. మళ్ళీ రైతులు ధరణి కావాలని తిరగబడే రోజులు వస్తాయన్నారు. ఇది భూభారతి కాదు, భూహారతి అని కవిత పేర్కొన్నారు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం చూస్తుంటే డెఫినెట్గా ఒక తిరోగమన చర్యలాగానే నాకు కనపడతా ఉంది అధ్యక్ష. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి, ఆయనది ఒక మార్క్ ఉండాలి కాబట్టి, అంతకుముందు ఉన్న వాళ్ళు ఎడ్డమన్నారు కాబట్టి నేను తెడ్డమంటా అనేటటువంటి స్పిరిట్తో వచ్చిన చట్టం కాదు అధ్యక్ష. ఒక స్పిరిట్ ఆఫ్ సెక్యూరిటీ, ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలి. రైతు అనేవాడు గుండెల మీద చేసుకొని నిద్రపోగలగాలి. నా భూమి నా దగ్గరనే ఉంది, ఎవరు మార్చలేరు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అని అనుకున్నారు అధ్యక్ష. ధరణి ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో 2వ రోజు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగింది. నేడు అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో ఆయన పర్యటించారు. గిరిజన పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. గిరిజన ప్రజల డోలీ కష్టాలు తనకు తెలుసు అన్నారు పవన్ కళ్యాణ్. అందుకే 100 కోట్లకు పైగా నిధులతో రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం అంటే ఇక్కడున్న ఒక సగటు గిరిజన యువకుడు గిరిజన యువతి భాగస్వామ్యం అయినట్టు. డోలి పట్టుకొని ఒక నలుగురు డోలి పట్టుకొని ఇబ్బందుల్లో ఉన్న ఒక ప్రాణాన్ని పట్టుకెళ్ళడం ఎంత కష్టమో తెలుసు నాకు. అది అలాంటిది ప్రాణాలకి, గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి ఇబ్బంది వచ్చే పరిస్థితుల నుంచి సంరక్షించాలి. ఉన్న సమస్య మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, కేంద్రంలో కూడా మాట్లాడాం, మన ఢిల్లీ పర్యటనలో కూడా దీని గురించి చర్చించాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నియోజకవర్గం అభివృద్ధికి 456 కోట్ల స్పెషల్ గ్రాంట్ కింద నిధులు విడుదల చేశారు. కుప్పం మున్సిపాలిటీ సుందరీకరణ పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం, శ్మశాన వాటిక, డీకేపల్లి ఉద్యానవనం, ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి, ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, యమగానిపల్లి రిజర్వాయర్ అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ఇక ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్గా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, సభ్యులుగా మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ చెందిన గుమ్మడి సంధ్యారాణి, హోంమంత్రి అనితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో అమలు తీరు పరిశీలించి కేబినెట్ సబ్ కమిటీ సలహాలు, సూచనలు చేయనుంది. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. 12 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి ఈశాన్యంగా 480 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 590 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లుగా తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా విశాఖలో స్కూళ్లకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఉత్తరాంధ్రలో వర్షాలపై సీఎం చంద్రబాబు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లోని పరిస్థితులను సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భారీ వర్షాలున్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లుగా సీఎంఓ అధికారులు వెల్లడించారు. పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాకినాడ పోర్టులో వాటాల బదలాయింపు కేసు విచారణలో సిఐడి దూకుడు పెంచింది. పోర్ట్, సెజ్ అక్రమాలపై విచారణ చేపట్టిన సిఐడి అధికారులు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే ఆడిటింగ్ కంపెనీ డైరెక్టర్లు సుందర్, విశ్వనాథ్ సిఐడి అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నెల 24న విచారణకు హాజరు కానున్నట్లుగా శరత్ చంద్రారెడ్డి తెలిపారు. ఇక ఏపీలో మహిళల అక్రమ రవాణా ఆగడం లేదు. విశాఖ రైల్వే స్టేషన్లో 11 మంది బాలికలను రైల్వే పోలీసులు కాపాడారు. నిందితుడు రవి బిష్ణోయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. 2 మేజర్లు సహా 11 మంది బాలికలను రైల్వే పోలీసులు కాపాడారు. హైదరాబాద్ శివార్లో అత్యాధునిక హంగులతో నిర్మాణమైన చెర్లపల్లి రైల్వే స్టేషన్ను బీజేపీ నేతలతో కలిసి సందర్శించారు ఎంపీ ఈటెల రాజేందర్. ఈ నెల 28న కేంద్ర మంత్రుల చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు పరిశీలించారు. ప్రయాణికుల తాకిడితో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లపై భారం పెరుగుతోందని, అందుకే భవిష్యత్ అవసరాల దృష్ట్యా 430 కోట్లతో కేంద్ర ప్రభుత్వం చెర్లపల్లి రైల్వే స్టేషన్ను నిర్మించిందన్నారు ఈటెల. రాష్ట్ర ప్రభుత్వం దీనికి రోడ్డు కనెక్టివిటీని పెంచాలన్నారు. కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ మొత్తం జనసమ్మర్దం అయిపోయి అక్కడ రాకపోకలకు అనేక రకాల అంతరాయం కలుగుతున్న సందర్భంలో చెర్లపల్లిలో నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద వైబ్రెంట్ హైదరాబాద్ సిటీకి, ఇంత గొప్పగా విస్తరిస్తున్న నగరానికి ఎయిర్పోర్ట్ తలపించేటువంటి గొప్ప రైల్వే స్టేషన్ నిర్మాణం కావాలని చెప్పి చెర్లపల్లిని ఎన్నుకొని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి దాదాపు 2 వారాలుగా కోమాలో ఉన్న శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ను కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం విడుదల చేసింది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నాడని ఈ హెల్త్ బులెటిన్లో డాక్టర్స్ పేర్కొన్నారు. శుక్రవారం కంటే శనివారం అతని ఆరోగ్యం మెరుగైందని, కాకపోతే అప్పుడప్పుడు జ్వరం వస్తోందని, అవసరమైన డాక్టర్స్ ఎప్పటికప్పుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారని వైద్యులు బులెటిన్లో తెలిపారు. మెట్రో రైల్ ప్రయాణికుల లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఎల్ఎన్టీ మెట్రో రైల్, ర్యాపిడో మధ్య ఒప్పందం కుదిరింది.
ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా మెట్రో ప్రయాణికులకు చివరి మైలు వరకు సౌకర్యవంతమైన కనెక్టివిటీని అందించేందుకు ర్యాపిడో తన బైక్ మెట్రో సర్వీస్ కోసం తగ్గింపు ఫ్లాట్ రేట్ను ఆఫర్ చేస్తుంది. స్థిరమైన సమర్థవంతమైన ప్రజా రవాణాకి ఈ ఒప్పందం కీలకంగా మారనుందని హెచ్ఎంఆర్ఎల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో అర్బన్ మొబిలిటీ అనుభవాలను మెరుగుపరిచేందుకు ఇది ఉపకరిస్తుందని వెల్లడించారు. నగర ప్రయాణికులకు కీలకమైన లైఫ్ లైన్గా మెట్రో రైలు స్థానాన్ని ఒప్పందం మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రోకి ర్యాపిడో సంస్థకి మధ్య జరిగినట్టు ఒప్పందం ఈ సంవత్సరం గత 7 నెలలుగా 1 కోటి ప్రయాణికులు ఈ ర్యాపిడో బైక్స్ మీద ప్రయాణించడం జరిగింది. అంటే హైదరాబాద్ మెట్రో ప్రయాణానికి ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రోలో ప్రయాణం చేసి తర్వాత మెట్రో స్టేషన్ నుండి వర్క్ ప్లేస్ కానీ ఎక్కడికైతే వెళ్తామో దానికి సంబంధించిన ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాము. ఆ కనెక్టివిటీని ర్యాపిడో ఇండియన్ నేషనల్ లోక్దళ్ అధ్యక్షుడు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా అంత్యక్రియలు శనివారం జరిగాయి. చౌతాలా సొంత జిల్లా సిర్సాలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ షైనీతో పాటు పలువురు నేతలు చౌతాలా భౌతికాయానికి నివాళులర్పించారు. గురుగ్రామ్లోని తన నివాసంలో ఓంప్రకాష్ చౌతాలా గురువారం మధ్యాహ్నం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను మేదాంతా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అర్ధరాత్రి 12 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు ఆయన. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్త ఆగదు, నిజం దాగదు.